క్రైస్తలాడండి. మీ అందరికీ దేవుని నామమున వందనాలండి. ఈరోజు వాగ్దానము ఏప్రిల్ నెల 10వ తారీఖు. ఆయన వారికి సహాయము, వారికి కేడము. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 10వ వచనము. చూడండి, ఆయన కేడమంటండి, సహాయము, వారికి కేడముగా ఉంటాడంట, సహాయముగా ఉంటాడండి. మనమండి దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు మనకి సహాయం చేస్తాడు, మనకి ఒక అండగా, ఒక కేడముగా ఉంటాడు మన సమస్యల్లో. ఆ ప్రభువుని మరి ఆరాధించుకొని, స్తుతించుకొని, తండ్రి దేవా మీకు స్తోత్రాలయ్యా, యేసు దేవా మీకు వందనాలయ్యా, ఆత్మదేవా మీకు మహిమ తండ్రి, అయా త్రియేక దేవా మీకు ఆరాధన ప్రభువా. రాత్రంతయు కూడా కాసి దాసి కాపాడిన దేవా, ఈ ఉదయకాలమందు తండ్రి, ఈ సమయమందు మరి మీ వాగ్దానము చదువుకొని ప్రార్థన చేసుకోవటానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా గొప్ప దేవా తండ్రి, వందనాలయ్యా, యేసు దేవా మీకు స్తోత్రము ప్రభువా. అయ్యా తండ్రి, ఈరోజు చెప్తున్నావు అయ్యా, నిజంగా ప్రభువా తండ్రి, మీరు మాకు నాయన ఎంతో సహాయము చేసే దేవుడు అయ్యా. అయ్యా మాకు నాయన కీడముగా ఉండే దేవుడు అయ్యా ప్రభువా తండ్రి. మీ సహాయము లేనిచో తండ్రి మాకు సమస్యలు తీరవు ప్రభువా. అయా ముఖ్యంగా నాయన తండ్రి, అయా తండ్రి, వ్యాపారము లేక నా ప్రభువా పనులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం, అయా కోర్టు సమస్యలతో బాధపడే వారి కోసం అయా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయా తండ్రి, జడ్జిల్లో మీరు ఉండండి ప్రభువా, అయా లాయర్లలో మీరు ఉండండి ప్రభువా. అయా తండ్రి, న్యాయమైన తీర్పు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయా ఎన్ని కుటుంబాలు సఫర్ అయిపోతున్నాయి ప్రభువా కోర్టు కేసులతో నాయన, న్యాయం తీర్చి దేవుడు అని అయా ప్రతి ఒక్కళ్ళు కూడా నాయన మీ సహాయము కోసం నాయన తండ్రి అడుగుకోవాలయ్యా తండ్రి. మేము కూడా ప్రభువా అయా మీరే మా కీడము, మాకు సహాయము చేసే దేవుడు అని మీ వైపు చూసినప్పుడు మా సమస్యలు తీరతాయి ప్రభువా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అయ్యా ఈ ఉదయకాలం మొదలుకొని ప్రభువా రాత్రి అయ్యే వరకు కూడా కాసి కాపాడమని మా చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమ కలిసి క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైస్తలాడండి అందరికీ.